హాయ్ అండి. నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మధుర స్వప్నం 10వ భాగం వినేద్దామండి. నెల రోజుల అనంతరం ఆనంద్కి రాధ కాఫీ తెచ్చిచ్చింది. అతను అందుకుంటూ కృష్ణ ఇంకా రాలేదా అమ్మా అని అడిగాడు. లేదన్నయ్య, పక్క ఊరిలో రాత్రి ఎవరికో పాము కరిచిందట, వెళ్ళాడని సీతాలు చెప్పింది అంది. రాధ వెళ్తుంటే ఆనంద్ వెనక నుంచి పిలిచాడు, రాధా. రాధ తిరిగి చూసింది. ఈరోజు తారీఖెంత? 20. నేనిక్కడికి వచ్చి ఎన్నాళ్ళయింది? నెల రోజులు. సరిగ్గా ఇవాల్టి రోజునే వచ్చావు. ఏం లేదు. అబ్బే ఏం లేదు అన్నాడు. రాధ వెళ్ళింది. అతను గట్టిగా నిట్టూరుస్తూ అక్కడున్న పేపర్ తీసుకుని చూడసాగాడు. నెల రోజుల క్రితం ఆనంద్కి ఈ ఆనంద్కి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆనంద్ కాస్త కండపట్టి పుష్టిగా కనిపిస్తున్నాడు. కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా తగ్గాయి. ఈ నెల రోజుల నుంచి కృష్ణ అతనితో పడరాని పాటలు అన్నీ పడ్డాడు. అతనిని దోసపాడు తీసుకునొచ్చిన తరువాత మెల్లమెల్లగా త్రాగుడు మాన్పించేశాడు. తనకు ఖాళీ అవ్వగానే అతను డ్రింక్ కావాలని అరిచేవాడు, గోల పెట్టేవాడు. కృష్ణ ఇచ్చేవాడు. కానీ అది డ్రింక్ కాదు. రత్తాలు తాగుడు కంటే నిషా తెప్పిస్తుందని చెప్పిన ఆకు నూరి దాన్ని నీళ్లు కాచేవాడు. అది నిద్ర తెప్పిస్తుందే కానీ తాగుడు లాంటి హాని చెయ్యదు. దాని ప్రభావం గంటలు మాత్రమే ఉంటుంది. మొదట అది డ్రింక్ అనుకుని తాగిన ఆనంద్ వెంట వెంట మేల్కో రావడం, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వమని గోల పెట్టాడు. కృష్ణ ఇంజెక్షన్ ఇచ్చేవాడు, కానీ అది మత్తు వచ్చేది కాదు. అతను అశాంతిగా, చిరాగ్గా, కోపంగా గడిపేవాడు. ఒక్కోరోజు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కృష్ణ అతన్ని పట్టుకుని తీసుకునొచ్చేవాడు. అతను మందుల కంటే స్నేహపూరితమైన తన మాటలతో స్వాంతనపరచాలని చూసేవాడు. అతను పెట్టిన తిప్పలన్నీ పడేవాడు. రాత్రంతా మేల్కొని అతని దగ్గర కూర్చునేవాడు. కృష్ణ అతనితో పడుతున్న అవస్థ చూస్తుంటే రాధకి ఒక్కోసారి కళ్ళు చెమ్మగిల్లేవి. కృష్ణ చూపించే అపారమైన ఓర్పుని, పట్టుదలని అతని దీక్షకి ముగ్ధురాలు అయ్యేది. ఆనంద్ వచ్చిన ఈ నెల రోజుల్లో సపర్యలతో రాధ, కృష్ణల మధ్య ఉన్న మొహమాటం బాగా తగ్గిపోయింది. ఆ రోజు కృష్ణ వచ్చేసరికి శాంతమ్మ అంటుంది, నీ పుట్టినరోజు వస్తుంది కదా, చీర కొనుక్కోవడానికి డబ్బులు దాచుకోకుండా నాకీ మందులెందుకమ్మా, వాటికి తగ్గుతుందా పెడుతుందా? నువ్వు అలా అనకమ్మా, అన్నయ్యలో వస్తున్న మార్పు చూస్తుంటే తప్పక తగ్గుతుందని నాకనిపిస్తుంది. పుట్టినరోజుకేం భాగ్యం, ప్రతి ఏడాది వస్తూనే ఉంది. మర్నాడు సాయంత్రం రాధ స్కూల్ నుంచి వస్తుంటే వీరయ్య తమ్ముడి కొడుకు ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఇదిగో డాక్టర్ గారు ఇవ్వమన్నారు అంటూ ఒక ప్యాకెట్ అందించాడు. రాధ అది తీసి చూసి తెల్లబోయింది. అది గులాబీ రంగు ప్రింటులతో అందంగా ఉన్న అమెరికన్ జార్జెట్ చీర. దానికి ఒక కాగితం పించేసి ఉంది. అందులో ఇలా ఉంది, రాధా, ఇది స్వయంగా ఇవ్వాలని అనిపించింది, కానీ నువ్వు స్వీకరిస్తావో లేదోనని భయం వేస్తుంది. నీ పుట్టినరోజు నాడు ఇది కట్టుకుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. నన్ను సంతోషపెట్టాల్సిన అవసరం నీకేమిటి అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. రాధా, నేను ఒక ముద్దబ్బాయిని. నాకు సరిగ్గా మాటలు రావు. నా మనసుకు నచ్చింది చేస్తాను. నేను చేసిన పని నీకు నచ్చితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. చూడు, దూరం నుంచి నేను గమనిస్తుంటాను. నీ ముఖంలో చిరాకు, విసుగు కనిపించిందనుకో, నేను ఈ చుట్టుపక్కల ఉండను. అసలు ఈ ఊరు నుంచే పారిపోతాను. రాధా, ఇంకో పరమసత్యం చెప్పనా? నేనింతవరకు ఎప్పుడూ ఎవరికీ ఇలాంటి కానుక ఇవ్వలేదు. నా సెలక్షన్ మీద నాకు గొప్ప నమ్మకం ఉంది. ఈ చీర నీకు కూడా నచ్చితే నా నమ్మకం యథార్థమవుతుంది. నన్ను సంతోషపెడతావో బాధ పెడతావో నీ ఇష్టం మరి. కృష్ణ. రాధ ఉత్తరం చదువుతుండగానే ముఖంలో చిరునవ్వులు చిందులాడాయి. ఉత్తరం చదివి తలెత్తి చూసింది. దూరంగా కృష్ణ సైకిల్ మీద ఒక కాలు కింద ఆనించి నిలబడి ఉన్నాడు. రాధ నవ్వు ముఖంలో చూసేసరికి అతనికి ప్రాణాలు లేచొచ్చాయి. రాధ వచ్చింది. అతని కళ్ళల్లో కృతజ్ఞత కనిపించింది. నవ్వుతూ చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు. రాధ ముందుకు వస్తూ అనుకుంది, కృష్ణ, నువ్వు ముద్దబ్బాయివి కాదు, వట్టి పిచ్చబ్బాయివి. నాకు కానుకలు ఇవ్వడం ఇదే ప్రథమం అనుకుంటున్నావు. ఇలా తీసుకోవడం నాకు ప్రథమమే.
ఆ ఉదయం కృష్ణ సైకిల్ తీసుకుని ఊర్లో పేషెంట్ని చూడడానికి బయలుదేరాడు. అప్పుడే సీతాలు ఎదురొచ్చింది. సీతాలు చేతిలో పూలబుట్ట ఉంది. తల వంటు పోసుకుంది. మనిషి ఉత్సాహంగా లేడిపిల్ల గంతులు వేస్తున్నట్టుగా ఉంది. ఏదో పెద్ద శుభవార్త అంది. ఏమిటి సీతాలు అన్నాడు కృష్ణ. మా బావ కబురు చేశాడు బాబూ. ఏమని? ఈ పౌర్ణమి నాడు వచ్చి నన్ను తనతో తీసుకువెళ్తాడట. నిజంగానా? మరి డబ్బేదో ఇవ్వాలన్నావుగా? సీతాల ముఖంలో ఆనందం పొంగి వచ్చింది. ఆ డబ్బుని ఎవరో నా పేరు మీద మనీ ఆర్డర్ చేశారట. నేనే పంపాననుకున్నాడంట. ఎవరో ఆ దేవుడు. ఎవరు పంపుంటారు? నీ బావకి నిన్ను వదిలి వండలేనని అనిపించుంటుంది. ఇక లాభం లేదని ఇలా ఉత్తరం రాసుంటాడు అంతే. ఎక్కడికి బయలుదేరావు? చేతిలో బుట్ట చూస్తూ అన్నాడు. గుడికి బాబూ. నన్ను చల్లగా చూసి నా కాపురం నిలబెడుతున్న దేవుడికి దండం పెట్టుకుందామని. పిచ్చి సీతాలు, నువ్వసలు దేవుడితో పోట్లాడాలి. ఎందుకు బాబూ? నువ్వింత మంచిదానివి కదా, నిన్నెందుకు బాధ పెట్టాలి? అది నా దురదృష్టం నుదురు కొట్టుకుంటూ చూపించింది. సరే వస్తాను. అతను బయలుదేరాడు. ఒక్క నిమిషం ఆగండి బాబూ. ఏమిటి? అతను అడిగాడు. సీతాలు బుట్టలో పూలు తీసి పట్టుకుని గబాల్న వంగి అతని పాదాల మీద వంచి కళ్లకు అద్దుకుంది. అరెరే, ఇదేమిటి? నీకేమన్నా మతిపోయిందా? అతను కంగారుగా లేవదీశాడు. సీతాలు ఏడ్చేసింది. ఏడుస్తూనే, అవును బాబూ, నిజంగానే మతిపోయింది. మాకు మనీ ఆర్డరు రసీదు వచ్చిందనగానే నేను మీరే అనుకున్నాను. నా గురించి మీరు తప్ప ఈ ఊళ్ళో ఇంకెవరు చేస్తారా పని? నాకివాళ మా అయ్య ఎంత గుర్తుకొచ్చాడో తెలుసా? అయ్యే గనక ఉంటే ఎంత సంతోషపడేవాడో. నా దేవుడు మీరే బాబూ. పిచ్చి సీత, ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడావు నువ్వు? నీ భర్తతో సుఖంగా ఉండాలని నా ఆశ. మా సీతాలు అత్తారింటికి వెళ్ళి ఒక బుజ్జి పాపాయిని ఎత్తుకుని అప్పుడు నేను వచ్చాననుకో, అడుగో మావయ్య వచ్చాడు అని నన్ను చూపిస్తే ఎంత బాగుంటుందో తెలుసా? సీతాలు సిగ్గుపడింది. కళ్ళనీళ్లు తుడుచుకుంది. చూడు, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి తెలుసా? మా బావ దగ్గరికి వెళతా. నాకింకేం దిగులు బాబూ. ఇంతలో ఓ మనిషి పరిగెత్తుకు వచ్చాడు. డాక్టర్ బాబు, వీరయ్య భార్యకి నొప్పులు వస్తున్నాయంట, మిమ్మల్ని రమ్మన్నారు. కృష్ణ గబాల సైకిల్ ఎక్కి వీరయ్య ఇంటికి వెళ్ళాడు. కృష్ణ వీరయ్య ఇంటికి వచ్చాడు. అప్పటికే వీరయ్య భార్య ప్రసవ వేదన పడుతుంది. కృష్ణ నిర్విణ్ణుడయ్యాడు. లేడీ డాక్టర్ ఇంకో 20 రోజుల తర్వాత గాని కాన్పు రాదని చెప్పింది. వారం రోజుల ముందే వీరయ్య భార్యని గుంటూరు తీసుకెళ్లి ఆమెని నర్సింగ్ హోంలో చేర్పించే ఏర్పాటు చేశాడు. ఇప్పుడు హఠాత్తుగా నొప్పులు ప్రారంభమయ్యాయి. వీరయ్య భార్య అంత దూరం ప్రయాణం చేసే శక్తి లేనంటుంది. కృష్ణ వీరయ్యని పిలిచి లేడీ డాక్టర్కి ఉత్తరం రాసి ఆమెను వెంటనే రావాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసి ఇచ్చాడు. వీరయ్య భార్యని హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అవసరమైతే అతనే ఏదో సహాయం చేసేందుకు అన్నీ సిద్ధం చేసుంచాడు. సాయంత్రం అయింది. కృష్ణ హాస్పిటల్ వరండాలో అటూ ఇటూ తిరుగుతూ వీరయ్య వెంటే వచ్చే డాక్టర్ గారి కోసం చూస్తున్నాడు. ఆఖరి పడవకి వీరయ్య వచ్చాడు. ఒక్కడే తిరిగి వచ్చాడు. అతని ముఖం దీనంగా, అలసటగా, కంగారుగా ఉంది. వెంట లేడీ డాక్టర్ రాలేదు. డాక్టర్ గారు లేరు బాబు, పెళ్లికి హైదరాబాద్ వెళ్లారంట అన్నాడు. కృష్ణ నిరుత్తరుడయ్యాడు. ఆవిడ వస్తుందని ఎంతో ఆశతో 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాడతను. రాత్రి అయిన కొద్దీ వీరయ్య భార్యకి నొప్పులు ఎక్కువయ్యాయి. ఆపరేషన్ చేయకపోతే పెద్ద ప్రాణానికే ముప్పు వచ్చేట్టుంది. బాబూ, ఇప్పుడెలా? అది బతుకుతుందంటారా? పాపిష్టివాడిని. నాకు పిల్లలు లేకపోతే లేకపోయారు అనుకోవలసింది. ఉండు వీరయ్య, నువ్వు కంగారు పడకు అంటూనే కృష్ణ మెట్లు దిగి పరిగెత్తినట్టు వెళ్ళాడు. 10 నిమిషాల్లో అతను రాధ ఇంటికి వచ్చాడు. రాధ పక్కలు సర్దుతుంటే కృష్ణ వస్తూనే ఆనంద్ ఎక్కడా అని అడిగాడు. అదిగో రాధ చూపించింది. ఆనంద్ గదిలో పడక కుర్చీలో ముఖానికి పేపర్ అడ్డుపెట్టుకుని ఉన్నాడు. కృష్ణ ఆ గదిలోకి వచ్చాడు. పాదాల అలికిడి విని ఆనంద్ కళ్ళు తీర్చి చూశాడు. కృష్ణను చూడగానే అతని ముఖం వికసించింది. కృష్ణ, బాటిల్ తెచ్చావా? మధ్యాహ్నం నుంచి డ్రింక్ లేదు, పిచ్చి పట్టినట్టుంది అన్నాడు లేస్తూ. ఆనంద్, నువ్వు అర్జెంటుగా నాతో రావాలి. నేనా? ఎక్కడికి? అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది, డెలివరీ కేసు. కృష్ణ క్లుప్తంగా చెప్పి వీరయ్య భార్య సంగతి చెప్పాడు. ఆమెకు మీరు వచ్చి సిజేరియన్ చెయ్యాలి, లేకపోతే ఆవిడ బ్రతకదు. ఆనంద్ నిర్వీణ్యుడైనట్టు చూశాడు.
నేనా అన్నాడు. అతని ముఖం ఆపరేషన్ మాట వినగానే వెలవెలపోయింది. అవును, నువ్వే. నా సంగతి నీకు తెలియదేమో. ఆనంద్ ముఖంలో బాధ పొంగి వచ్చింది. కృష్ణ ఆనంద్ చేయి పట్టుకున్నాడు. తెలుసు, నాకు బాగా తెలుసు. ఆనంద్ పేరు మోసిన సర్జన్. సర్జరీలో అతనికి సాటి ఎవరూ లేరు. షటప్, ఆనంద్ అరిచాడు. అతని నుదుట నరాలు ఉబ్బినాయి. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళు క్రోధంగా, అనుమానంగా, అవమానంగా చూశాయి. ఉరిమి చూస్తూ, నువ్వు హేళన చేస్తున్నావు కదూ, ఐ విల్ కిల్ యూ చేతులు చూపిస్తూ అన్నాడు. కృష్ణ ఎంతో ఆత్మీయంగా, ఉద్రేకంతో కంపిస్తున్న ఆ చేతుల్ని పట్టుకున్నాడు. అతని కళ్ళల్లోకి స్నేహపూర్వకంగా చూస్తూ కరుణ నిండిన స్వరంతో అన్నాడు. ఆనంద్, నిన్ను వెక్కిరించడం లేదు. నీ సామర్థ్యం గుర్తు చేస్తున్నాను. వీరయ్య భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంది. నువ్వు ఆపరేషన్ చేస్తే ఆమె, బిడ్డ ఇద్దరూ బ్రతుకుతారు. స్వర్గంలో ఉన్న మాధవి ఎంతో సంతోషిస్తుంది. ఆనంద్, నువ్వు మంచి డాక్టర్వి. తన మూలంగా ఇలా అయిపోయావని తెలిస్తే మాధవి ఆత్మ ఎంత క్షోభిస్తుందో తెలుసా? ఎంతోమందికి ఉపకారం చేయాల్సిన ఈ చేతులు ఇలా ఉండిపోవడం భావ్యం కాదు. ఆనంద్, నువ్వు ఈ ఆపరేషన్ చేసి తీరాలి. నువ్విలా జీవోత్సవంలా బ్రతకడం మాధవికి ఇష్టం ఉంటుంది అనుకుంటున్నావా? నువ్వు పేదలకి సాయం చేయాలి అనేది మాధవ కోరిక, అవును కదా? ఆనంద్ కుర్చీలో కూలబడి 2 చేతుల్లో తలదాచుకున్నాడు. ఆనంద్, నా మాట విను. లేచిరా. ఆ తల్లికి బిడ్డకి ప్రాణం పోయి మన కళ్ళెదుట వాళ్ళు చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకునే మూర్ఖుడివి కావద్దు. డాక్టర్ తన వృత్తిని పవిత్రంగా భావించాలి. తను చేసిన ఒక పొరపాటికి రోగులను శిక్షించకూడదు. ఆనంద్, లేచిరా. నువ్వు ఈ తల్లిని బిడ్డను రక్షిస్తే నీ మూలంగా ఒక ప్రాణానికి ఉపకారం జరిగిందని తప్పక మాధవి ఆత్మకి శాంతి కలుగుతుంది. నేను రాలేను. నేను ఆపరేషన్ చేయలేను. నువ్వు రావాలి, వచ్చి తీరాలి. నువ్వు చేయగలవు ఆనంద్, నాకు ఆ నమ్మకం ఉంది. వద్దు కృష్ణ, నన్నిలాగే జీవోత్సవంలా బ్రతకని. ఆనంద్, చెయ్యి పట్టి లాగాడు. నా చేతులు కంపిస్తాయి. అతను నిస్సహాయంగా చూశాడు. అది నీ భ్రమ. నేను అసిస్టెన్స్ చేస్తాను. ఆనంద్, నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు చేయలేకపోతే నేనేమీ అనుకోను. కమోన్ ఆనంద్, గెటప్. ఒక ప్రాణం చాలా విలువైనదని తెలుసుకో. అతను బలవంతం చేసి ఆనంద్ని లేపాడు. కృష్ణ, నేను చెబుతున్నాను, నేను చేయలేను, నా వల్ల కాదు. అతను కంఠం వణికింది. ఓకే, నువ్వు ఆపరేషన్ టేబుల్ దగ్గరికి రాముందు. నేను చేయలేను. ఈ మాట అనే ఆనంద్ పిరికివాడు. నీలోని సర్జన్ పిరికివాడిని జయించాలి. ఆనంద్, నువ్వు నీలో సర్జన్ని ఒక్కసారికి అవకాశం ఇవ్వు. కృష్ణ ఆనంద్ చేయి పట్టి హాస్పిటల్కి లాక్కెళ్తుంటే రాధ విచిత్రంగా చూస్తుంది. శాంతమ్మ, వాడు రానంటుంటే అరవబోతుంటే రాధ ఆవిడిని నోరు మూసేసింది. కృష్ణ ఆనంద్ని చేయి పట్టుకుని లాక్కుని వచ్చినట్టే తీసుకొచ్చాడు. ఆతురత పట్టలేని రాధ వారి వెనకే పరిగెత్తుకుంటూ వచ్చింది. కృష్ణ ఆనంద్కి తనే ఏప్రాన్ కట్టాడు. ఆనంద్ ముఖం థియేటర్లో అడుగు పెట్టగానే శూన్యమైంది. ఆనంద్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన అరగంటకి థియేటర్లో కెవ్వుమని పసికందు ఆక్రందన వినిపించింది. బయట వేచి చూస్తున్న వీరయ్య ఉలిక్కిపడ్డాడు. అతనిలో అంతకు వరకు గూడు కట్టుకున్న దుఃఖం, బాధ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. లోపల నుంచి కేర్ మని పసిపిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. వీరయ్య అక్కడ నిలబడి ఉన్న రాధతో, రాధమ్మ, ఆ ఏడుపు నిజంగానే వినిపిస్తుందా లేక నా కల అనిపిస్తుందా అని సందేహంగా అడిగాడు. లేదు వీరయ్య, నిజంగా వినిపిస్తోంది అంది రాధ పట్టరాని ఆనందంతో. నర్స్ అక్కడికి వచ్చి మగపిల్లాడు అని రివ్వున మళ్ళీ వెళ్ళిపోయింది. వీరయ్య బంధువులంతా వీరయ్యని నువ్వు అదృష్టవంతుడివి అని అభినందించసాగారు. రాధ లోపల గదిలోకి పరిగెత్తింది. ఆనంద్ అక్కడికి వచ్చాడు. అతని ముఖం కూడా చెమటలు కారిపోతున్నాయి. లేస్ తీసి టేబుల్ మీద పడేశాడు. ఇంతలో కృష్ణ కూడా అతని వెంట వచ్చాడు. థ్యాంక్ గాడ్. ఆనంద్ అడక్కున్న కుర్చీలో కూర్చున్నాడు. కృష్ణ అతనికి తనే స్వయంగా డ్రింక్ కలిపి తెచ్చి ఇచ్చాడు. ఎప్పుడూ డ్రింక్ని అసహ్యమనే కృష్ణ తనే స్వయంగా కలిపి ఇవ్వడం అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ రోజు నుంచి నీ జీవితం సగం పేషెంట్లకి, సగం నీ మాధవికి అంకితం. డ్రింక్ తీసుకోనప్పుడు రోగులకి, డ్రింక్ తీసుకున్నప్పుడు మాధవితోనూ గడపడం అలవాటు చేసుకోమని అర్థిస్తున్నాను. ఆనంద్ లేచాడు. కృష్ణ, ఆనంద్ అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు.
అతను గొంతు దుఃఖంతో పూడిపోయింది. కృష్ణకి కూడా గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఆనంద్, నీలో ఉన్న సర్జన్ని పట్టిన గ్రహణం ఈనాటితో తీరిపోయింది చూసావా? ఆపరేషన్ చేయలేను అనే నీ అపనమ్మకం వట్టి భ్రమ అని ఇప్పుడు రుజువయిందా? ఆపరేషన్ టేబుల్ దగ్గరికి వెళ్లేసరికి నీలో సర్జన్ నీలోని ప్రేమికుణ్ణి జయించాడు. మాధవికి ఇది తెలిస్తే ఎంత బాగుంటుంది, ఎంతో సంతోషిస్తుంది కదా. థ్యాంక్ యూ మై ఫ్రెండ్, ఆనంద్ గాద్గిదిక కంఠంతో అన్నాడు. రాధ 2 కప్పులతో కాఫీ తెచ్చి ఇచ్చింది. రాధా, మీ అన్నయ్య ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశాడు తెలుసా? వీరయ్య భార్య కొడుకు ఇద్దరూ కులాసాగా ఉన్నారు అన్నాడు. రాధ కళ్ళెత్తి కృష్ణవైపు చూసింది. తడితో మెరుస్తున్న ఆ కళ్ళల్లో అనురాగం, కృతజ్ఞత, ఆరాధన స్పష్టంగా తొణికిసలాడుతున్నాయి. మీ రుణం మేం తీర్చుకోలేం అంది అస్పష్టంగా. రాధ కళ్ళల్లో చూస్తున్న కృష్ణకి హఠాత్తుగా తను పడిన శ్రమ ఆవిరైపోయినట్టుగా అనిపించింది. అతనికి బహుమతి ఏదో దొరికినట్లుగా ఉంది. రాధ కళ్ళల్లో ఆత్మీయత అతనికి చాలా అపురూపంగా అనిపించింది. అది వెళ్ళకట్టలేని బహుమతిగా అతని మనస్సు అతిపదిలంగా జ్ఞాపకాలతో దాచుకున్నట్టుగా తోచింది. వీరయ్య భార్యకి ఆనంద్ ఆపరేషన్ చేసినా ఊరిలో అందరూ కృష్ణే చేశారని చెప్పుకోసాగారు. అతని చెయ్యి చల్లనిదని అనే ప్రచారం బాగా వాడుకలోకొచ్చేసింది. వీరయ్య ఆనందం వర్ణింపనలమి కానిది. బారసాల రోజున ఊరందరికీ భోజనాలకు పిలిచాడు. కృష్ణకి వాళ్ళు చూపుతున్న గౌరవం, అభిమానం ఉక్కిరిబిక్కిరి అయినట్టుగా అనిపిస్తుంది. వీరయ్య భార్యకైతే డాక్టర్ గారంటే దేవుడే అయిపోయాడు. చివరికి కొడుకును ఉయ్యాల తొట్టిలో వేసినప్పుడు కూడా డాక్టర్ గారు రావాల్సిందే అంది. ఇదేమిటి వీరయ్య, అదేదో ఆడవాళ్ల వేడుక, నేను రావడం ఏమిటి అంటే, అలా అనకండి బాబు, మా ఆడదానికి నేను సమాధానం చెప్పలేను. అప్పుడే అదేమంటుందో తెలుసా? తన కొడుకును డాక్టర్ బాబులా చదివించాల్సిందేనట. కృష్ణ నవ్వాడు. లేకలేక పుట్టిన వంశాంకురం వాళ్లకి అసలు ఆపేక్ష, అంతఃకరణలు చాలా ఎక్కువ. ప్రేమించినా ద్వేషించినా మోతాదు ఎక్కువే. సాయంత్రం కృష్ణ వీరయ్య ఇంటికి వెళ్ళాడు. ఉయ్యాల తొట్లో కృష్ణనే పడుకోబెట్టమన్నారు. రాధ కూడా అక్కడే ఉంది. పసిపిల్లాడిని ఉయ్యాల తొట్లో పడుకోబెడుతుంటే అతనికి గమ్మత్తుగా అనిపించింది. వీరయ్య భార్య రాధకి తాంబూలమిస్తూ, మావాడు పెద్దయి నీ దగ్గరే లక్షణంగా చదువుకోలమ్మా, పెద్ద చదువులు రావాలని దీవించరాదమ్మా అంది. అందరూ ఆడవాళ్లే. కృష్ణ 10 నిమిషాలుండి వచ్చేశాడు. వీరయ్య భార్య ఆ పసికందు గుర్తొస్తే కృష్ణకి ఎంతో సంతోషంగా ఉంటుంది. చెప్పలేనంత తృప్తిగా, తన జీవితం సార్థకమైనంతగా అనిపిస్తుంది. ఆశ్వీజ మాసంలో ఆ ఊరిలో పెద్ద జాతర జరుగుతుంది. ఆ జాతరకి చుట్టుపక్కల ఊళ్ళో జనమంతా చూడడానికి వస్తారు. జాతర వారం రోజులు ఉండగా ఆ ఊరిలో నాటకాలు వేయడానికి బృందాలు తరలివస్తారు. బుర్రకథలు చెబుతారు. ఊరంతా సందడిగా ఉంటుంది. కృష్ణ మధ్యాహ్నం వేళ పక్క ఊరి నుండి వస్తుంటే సీతాలు అక్కడ ఎదురైంది. సీతాలు అక్కడున్న చెట్టు మీద గీతలు గీస్తుంది. కృష్ణ సైకిల్ ఆపి అడిగాడు, సీతాలు, ఏం చేస్తున్నావక్కడా? కృష్ణను చూడగానే సీతాలు ముఖం చాటంతయింది. ఇదా బాబు, మీరు పౌర్ణమి 8 రోజులు ఉందని చెప్పారుగా. ఇక్కడ మా చంటి చేత 18 గీతలు గీయించుకున్నాను. రోజుకి 1 చొప్పున గీత కొట్టేస్తున్నాను. నాకేమో గుర్తుండదు. పౌర్ణమి ఎప్పుడు అని అడిగితే అందరూ విసుక్కుంటున్నారు. సీతాలు అతని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి చూపించింది. సంబరంగా వాటివైపు చూస్తూ, చూసారా, ఇంకా 2 గీతలే ఉన్నాయి. అవి కొట్టేస్తే మా మామ వచ్చే రోజు వస్తుందన్నమాట అంది. పిచ్చి సీత అన్నాడు కృష్ణ. మీరెప్పుడూ అలాగే అంటారు. ఊరిలో అందరూ ఏమో నన్ను రాక్షసి, దెయ్యం అంటారు. మీరేమో పిచ్చి సీత అంటారు. మా మామకి చెబుతాను అంది. కృష్ణ నవ్వి వెళ్ళిపోయాడు. సీతాలు అమాయకత్వం చూస్తే అతనికి జాలేస్తుంది. ఈ రోజుల్లో మనిషికి అమాయకత్వం కంటే మించిన లక్షణం ఇంకేమీ లేదేమో. అదే రోజు రాత్రయింది. పొరుగురు నుంచి వచ్చిన నాటక సమాజం వారు సారంగధార నాటకం వేస్తున్నారు. ఈ నాటకం చూడడానికి ఊరి జనమంతా గుమిగూడారు. నాటకం ఆరుబయట ప్రదర్శన ఏర్పాటయింది. జనానికి కూర్చోవడానికి చోటు చాలదేమో అన్న భయం లేదు. సంభాషణలు వినిపించేలా మైకులున్నాయి. నాటక సమాజం వాళ్లను కృష్ణను రమ్మని మరీ బలవంతం చేశారు. కృష్ణతో రాధ, ఆనంద్ కూడా వచ్చారు. ఆనంద్ ఇప్పటి నుంచి అందరితో కలుస్తున్నాడు. అమరికలు లేకుండా మాట్లాడుతున్నాడు.
ఆనంద్ని చూస్తుంటే కృష్ణకి ఎంతో ఆనందంగా ఉంటుంది. రాధ కృష్ణతో మా అన్నయ్యని మీరు మళ్ళీ పునర్జన్మ ప్రసాదించారు అనేది. ఆనంద్ ఓపికగా నాటకం పూర్తయ్యే వరకు కూర్చున్నాడు. నాటకం జరుగుతుంటే జనం కేకలు, ఈలలు. పల్లెటూరు, ఇక్కడ వీళ్ళకి కాలక్షేపం ఏదీ ఉండదు. నాటకమన్నా సినిమా అన్నా చెవి కోసుకుంటారు. నాటకం మొదలైనప్పటి నుంచి ప్రతి పద్యానికి వన్స్ మోర్లే. నాటకం పూర్తయ్యేసరికి తెల్లవారుజామున 4 అయింది. ఇంటికి వచ్చి బట్టలు మార్చుకునే ఓపిక కూడా లేనట్టుగా మంచం మీద పడి నిద్రపోయాడు కృష్ణ. గాఢ నిద్రలో తృప్తిగా నిశ్చింతగా నిద్రపోతున్న అతనికి డాక్టర్ బాబు, డాక్టర్ బాబు అంటూ ఎవరో అరుస్తున్న కేకలకి మెలకువ వచ్చింది. తన కళ్ళు నలుపుతూ లేచి కూర్చున్నాడు. ఎర్రటి ఎండ పైకి వచ్చింది. అతను టైం చూసుకున్నాడు. టైము 8:30 అయింది. డాక్టర్ బాబు, మీరు తొందరగా రావాలి, వచ్చినతను ఉగురుస్తూ చెప్పాడు. ఏమైంది? సీతాలు చచ్చిపోయింది, ఉరేసుకుంది. ఛట్, నోర్మై! అతని మైకం ఒక్కసారిగా వదిలిపోయింది. చట్టున మంచం మీద నుంచి లేచాడు. ప్రొద్దుటే ఏమిటో విధవ పరాచికాలు. ఎవరు పంపారు నిన్ను? ఆగ్రహంగా అడిగాడు. వచ్చినతను బిత్తరపోయాడు. పరాచికం కాదు బాబు, సీతాలు ఉరేసుకుని చచ్చిపోయింది. చీర ఉరేసుకుంది. ఎవరు చెప్పారు? నా కళ్ళారా నేను స్వయంగా శవాన్ని చూశాను. వీరయ్య వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. కృష్ణ గబాన్లో బయలుదేరాడు. అతను ఆ మాటని నమ్మలేదు. సీతాలు ఇల్లు ఊరికి చివరగా ఉంది. కృష్ణ వెళ్ళేసరికి అప్పటికే అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు. అతన్ని చూడగానే డాక్టర్ గారు వచ్చారు అంటూ దారి తొలగి వచ్చారు. కృష్ణ లోపలికి వచ్చాడు. మంచం మీద సీతాలు పడి ఉంది. కృష్ణకి చూడగానే అర్థమైంది, సీతాలు చనిపోయి చాలాసేపైనట్టుంది. అతని శవాన్ని పరీక్ష చేశాడు. బుగ్గల మీద, మెడ మీద ఘాట్లున్నాయి. జాకెట్టు చిరిగి ఉంది. సీతాలు చచ్చిపోయింది, కానీ ఆత్మహత్య చేసుకోలేదు. ఎవరో హత్య చేశారు. మెడ దగ్గర కంఠం నులిమిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరో తెలివిగా సీతాల్ని హత్య చేసి ఆత్మహత్యలా కనిపించేలా ఏర్పాటు చేశారు. కృష్ణ దవడ ఎముక బిగిసింది. పాపం, రేపే మొగుడు వచ్చి తీసుకువెళ్లే రోజు. పౌర్ణమి ఎప్పుడు అని రోజు అడిగేది. ఇంతలో ఏమొచ్చిందో అని ఒకరంటే, దానికి మొగుడు దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదేమో అని ఇంకొకరు రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసుకోసాగారు. రాత్రి మనమంతా ఆ డ్రామా గొడవలో పడిపోయాము. సీతాలు ఇంత ఘోరం చేస్తుందని అనుకోలేదు. లక్షణంగా గంతులు చిందులు వేస్తూ తిరిగేది. దీనికేం బుద్ధి? ఒక ఆవిడ బాధగా అంది. వీరయ్య, సీతాలు శవదహనాలు ఏర్పాటు చేయించాలి, ఒకతను అన్నాడు. ఆగండి, శవం ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, పోస్టుమార్టం చేయాలి అన్నాడు కృష్ణ. అంటే ఏమిటి? ఎవరు ఆరా తీశారు. ఎట్టా చచ్చిపోయారో పరీక్ష చేస్తారులే, మా బామ్మర్ది ఉరేసుకుంటే అలాగే చేసి ఎండ్రం తాగాడని చెప్పారు అన్నాడు ఒకతను. చచ్చిన వాళ్ళని ఎట్టా పరీక్ష చేస్తారంట? వాళ్ళకేమైనా నాలిక చూడడం, అడిగిన దానికి సమాధానం చెబుతారా? ఒకతను సందేహించాడు. శవాన్ని కోసి కడుపులో పేగులు పరీక్ష చేస్తారు. అలాగా? ఏమిటి? అసలే ఆ అమ్మాయి అకాల మరణం వచ్చిందని ఏడుస్తుంటే ఆ శవాన్ని కోయడమా? అపచారం, అపచారం. సీతాలు మళ్ళీ దెయ్యమై పీక్కు తింటుంది. ఆ డాక్టర్ గారితో అదేదీ కుదరదని చెప్పండి. కృష్ణ అప్పటికే మాణిక్యం, వీరయ్య సాయంతో శవం హాస్పిటల్కి తీసుకెళ్లే ఏర్పాటు చేయిస్తున్నాడు. డాక్టర్ గారు, పోయిన ప్రాణం ఏదో పోయింది. ఆ శరీరాన్ని హింసిస్తే ఆత్మ ఘోషిస్తుందేమో, దహనం చేస్తే పోలా అన్నాడొకతను. సీతాలు చావుకి కారణం ఏమిటో డాక్టర్ని నేను ఇక్కడి నుండి తెలుసుకోకపోతే సీతాలు నన్ను దెయ్యమై పట్టుకుంటుంది అన్నాడు. అప్పటికే జనంలో 2 పార్టీలయ్యాయి. ఒకరు సీతాలు శవం చావుకి కారణం తెలుసుకోమని, మరొకరు వద్దని. కృష్ణ ఎవ్వరి మాట వినలేదు. హాస్పిటల్కి సీతాల శవం తీసుకుని వెళ్ళాడు. మాణిక్యం బండి కోసం పరిగెత్తాడు. కృష్ణ ఆ ఇంటిని చూస్తున్నాడు. చిన్న ఇల్లు, చక్కగా అలికిన పెట్టిలా ఉంది. ఒక పక్క తెల్లగా తోమిన పాలబిందె మెరుస్తుంది. ఇంకో పక్క చిన్న బల్ల ఉంది. దానిమీద కొత్త జంపకానా పరుపులా చుట్టి ఉంది. ఇంకో పక్క తను ఊరు వెళ్ళడానికి సిద్ధమైనట్టుగా సర్దిపెట్టిన పెట్టె ఉంది. సీతాలు భర్త వచ్చేది రేపే. సీతాలు అతని రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఆహ్వానం పరవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ ఏర్పాట్లు చెబుతున్నాయి. సీతాలు మంచం మీద కొత్త దుప్పటి వేసి ఉంది. అతనికి నిన్న చెట్టు మీద చెరుపుతూ రోజులు లెక్క పెట్టుకుంటున్న సీతాలు గుర్తుకు వచ్చింది. కృష్ణ కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి.
ఈ అఘాయిత్యం ఎలా జరిగింది? తన మీద తనకేం కోపం వచ్చింది? రాత్రి రాధతో ఆనంద్తో సరదాగా మాట్లాడి ఈ లోకమే మర్చిపోయినట్టు కూర్చున్న తనను గమనించలేదు. కాస్త ఎక్కడ సందడి అయినా సీతాలు అక్కడే ఉండేది. రాత్రి అసలు కనిపించలేదు. మై గాడ్, సీతాలు ఇక్కడ ఘోరంగా పీక పిసికి చంపబడుతుంటే తను అక్కడ సంతోషంగా ఆనందంగా డ్రామా చూస్తూ కూర్చున్నాడు. అతని శరీరం జల్దరించింది. సీతాలు అతని వంక దీనంగా చూస్తున్నట్టు కూర్చున్నట్టు అనిపించింది. సాయంత్రం అయింది. కృష్ణ విజయవాడ డాక్టర్ని పిలిపించి పోస్టుమార్టం చేయించాడు. అతని ఆలోచన, భయము అక్షరాలా నిజమయ్యాయి. సీతాలుని ఎవరో రేప్ చేశారు. ఆ పెనుగులాటలో ఎదుటి వ్యక్తి కంఠం నులమడంతో ప్రాణం పోయింది. సీతాలు జుట్టులో గొలుసు ముక్కు ఒకటి దొరికింది. అది రోల్డ్ గోల్డ్ది. కృష్ణ గొలుసు ముక్క భద్రం చేశాడు. సీతాలు భర్త వచ్చాడు. జీవితాంతం భర్త కోసం ఎదురు చూసిన సీతాలు, భర్త పేరు చెబితేనే సిగ్గుపడే సీతాలు, భర్త రాక చూసినా కూడా ఉలుకు పలుకు లేనట్టుగా మౌనంగా ఉండిపోయింది. ఈ దుర్వార్త వినగానే సీతాలు భర్త గుళ్ళును ఏడుస్తుంటే కొంతమంది అతన్ని ఊరడించారు. కొంతమంది బాగా చివాట్లు పెట్టారు. కృష్ణ కూడా శ్మశానానికి వెళ్ళాడు. శవదహనం పూర్తయింది. కృష్ణ తిరిగి వస్తుంటే చెట్టు కనిపించింది. అక్కడ సీతాలు ఆనందంగా మిగిలిన ఒక్క గీత కొట్టేయలేదు. ఆ గీత సీతాలు రాక కోసం వేచి చూస్తున్నట్టు అలాగే ఉండిపోయింది. కృష్ణ కళ్లకు గిర్రున నీళ్లు తిరిగాయి. దీనితో మధుర స్వప్నం 10వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.